సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 546వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని చాలా తీవ్రమైన విషయముగా పరిగణించి ఈ రెండిటి మధ్య భూమికి ఆకాశానికి రాత్రికి పగలకి ఉన్నంత భేదం ఉందని నిరూపించడానికి రకరకాల కోణాలలో మనం చర్చిస్తూ వస్తున్నామండి. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో కూడా మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని రాబోతున్నాను. ముఖ్యంగా మనకు రెండు వర్గాలు మనకు కనబడతాయండి సమాజంలో. ఏదైనా తీసుకోండి, మంచి చెడు అంటాం, అర్థమైందండి. ఈ పాపాత్మలు పుణ్యాత్మలు అంటాం, ధనికులు దరిద్రులు అంటాం, ఏమండి. ఈ విధంగా రాజు పేద అంటారు. ఇప్పుడు ఒక్క విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. దేని ఆధారంగా ఒక వ్యక్తి దరిద్రాతి దరిద్ర కుటుంబాల్లో జన్మ తీసుకుంటున్నాడు, దేని ఆధారంగా మరొక వ్యక్తి చక్కగా రాజకుటుంబంలో జన్మ తీసుకుంటున్నాడు, అక్కడ చక్కటి భోగభాగ్యాలు అనుభవం చేస్తున్నాడు, 100 మంది పరిచారకులు ఉంటారు, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నారు. దీనికి కారణం అర్థం చేసుకుంటే నేను మంచి జన్మ తీసుకోవడానికి వీలవుతుంది కదా అని మనం ఆలోచించాలి కదండి. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల ఉపయోగం ఏంటి? మనం అంటాం ఓడలు బళ్ళు అవుతాయండి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. బళ్ళు ఏంటి, ఓడలు ఏంటి? ఇప్పుడు నన్ను గమనించారా? ఓడలు అంటే ఒక ధనిక వర్గం అన్నమాట, బళ్ళు అంటే మామూలుగా బండి నడుపుకునేవాడు పేదవాడు అన్నమాట. సో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. పువ్వులు అమ్ముకునేవాడు కట్టెలు అమ్ముకుంటాడు, కట్టెలు అమ్ముకునేవాడు పువ్వులు అమ్ముకుంటాడు. ఇలాగ రకరకాల ఎన్నో చెప్పుకోవచ్చు మనం, అర్థమైందండి. ఉన్నవాడు లేనివాడు అని చెప్పి. ఇప్పుడు మనం దేనికోసం ఈ పాయింట్ తీసుకొచ్చాను మీ దృష్టికి? ఏ విధంగా నేను పూలు అమ్ముకోవాలి, ఏ విధంగా నేను బళ్ళు ఓడలు బళ్ళు అన్నాం కదా, అర్థమైందండి. ఎట్లా ఉన్నతమైనటువంటి శ్రేణికి ఏ విధంగా చెందాలి, దీని యొక్క చర్చ మనకు ధార్మికంలో ఎవరు చెప్పటం లేదండి. ఇది చాలా తీవ్రమైన విషయము, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అని గుర్తుపెట్టుకోండి, అర్థమైందండి. దీనికోసం కేవలము దీని యొక్క సమాధానం మనకి కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం శాస్త్రాలని, అందులో ముఖ్యంగా సర్వశాస్త్రమై శిరోమణైన భగవద్గీతని అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయం బయటపడుతుంది. దేని ఆధారంగా ఒక వ్యక్తి ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకుంటాడంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ సంస్కారాలు ఈ దేహత్యాగం చేసే సమయంలో నీ సంస్కారాలు సాత్వికంగా ఉన్నట్లయితే నీ ఉత్తమ లోకానికి వెళతావు అంటాడు. 14వ అధ్యాయం 14 అధ్యాయం 15 2 శ్లోకాల్లో మీకు చాలా స్పష్టంగా ఉంటుంది, అర్థమైందండి. సో ఈ ఉత్తమ లోకానికి వెళతావు. రజోగా ఉన్నట్లయితే నీవు ఆ విధంగా మధ్యస్థంగా ఉంటావు. తమో సంస్కారాలతో శరీరం విడిచిపెడితే నీవు న్యాచురల్లీ తామసిక స్థితిలోనే నీ జన్మ కూడా ఉంటుంది. ఇది ఒక సైన్స్ కదండి. ఇది ఒక సైన్స్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్ములా ప్రకారంగా ఈ యొక్క ప్రపంచం నడుస్తోంది. అందుకని భగవంతుడు ఏదో నేను ఎక్కువ పూజ చేశాను నాకు మంచి జన్మ ఇవ్వు, అది పూజ కాదు కావాల్సింది, సంస్కార పరివర్తన, శ్రేష్ఠ కర్మలు. అది కేవలము స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మల తండ్రి, విశ్వాత్మల తండ్రి పరమాత్మని గుర్తించి రాజయోగ ప్రక్రియ ద్వారా ఈ యొక్క సంస్కార పరివర్తన జరుగుతుంది. దీనిని ఏమంటారంటే పురుషార్థము అంటారు. దీని కొరకు భగవంతుడు ఇచ్చినటువంటి విధానం ఏంటి? ఆ ఫార్ములానే ఏమంటారంటే శ్రీమతము అంటారు. శ్రీమద్ భగవద్ గీత, అర్థమైందండి. మనం ఏమి చేయకుండా కేవలం పెద్ద యజ్ఞం చేస్తాను, కేవలం దానపుణ్యం చేస్తాను, కేవలం తీర్థయాత్రలు చేస్తాను, కేవలం పలానా పూజలు పునస్కారాలు చేస్తాను, దీనివల్ల సంస్కార పరివర్తన జరగదు. కేవలం ఒక జన్మకి మీకు అనుకున్నటువంటి కోరికలు దేవీ దేవతల రూపంలో సాక్షాత్తు భగవంతుడే మనందరికీ ప్రదానం చేస్తాడు. అది సంస్కార పరివర్తనకి దారి తీయదు. వర్తమాన ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడే కోరికలు కొన్ని తీరుతాయి, అర్థమైంది. ఇది ముఖ్యమైన విషయము. ఈ భేదాన్ని మనకు ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి తేడా, ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి మనము
ఇదివరకు మనము కఠోపనిషత్తు కఠోపనిషత్తు మొదలుపెట్టిన తర్వాత 1వ అనేమంటారు వల్లి అంటారు, 1 అందులో 29 మంత్రాలు చర్చించుకున్నాం. తర్వాత 1, 2 రెండవ వల్లి అంటే సెక్షన్ అన్నాడు. ఆ రెండవ వల్లిలో 25 మంత్రాలు ఉన్నాయి. అందులో మొదటి 4 మంత్రాలు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా అక్కడ యమధర్మరాజు నచికేతుడికి ఉన్నటువంటి సంభాషణ. నచికేతుడు ఏం కోరుకుంటున్నాడు? నచికేతుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి అని క్వశ్చన్ వేశాడు. నాకు ఈ భౌతిక ఇంద్రియ సుఖాలు ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబట్టి సుఖాలు నాకు అవసరం లేదు. అన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా యమధర్మరాజు రూపంలో పరమాత్మ రకరకాల పరీక్షలు పెట్టినా కూడా ఆ పరీక్షలన్నిటికీ నెగ్గాడనమాట. అందులో పాస్ అయిపోయాడు. పాస్ విత్ ఆనర్ అయిపోయి ఆత్మజ్ఞానం కావాలని కూర్చుంటే అప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఈ కఠోపనిషత్తు మనకి ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇదే పరంపరలో మీకు ఇదివరకే మనం చర్చించుకున్నామండి గతంలో. ఇప్పుడు ఈ యొక్క సీరియల్ ఆర్డర్లో వస్తున్నాం మనం. ఫస్ట్ ఈశావాస్యోపనిషత్తు తీసుకున్నాం, అందులో కొన్ని మంత్రాలు చర్చించుకున్నాం. అర్థమైందండి, 18 మంత్రాలు ఏమో చర్చించుకున్నాం. తర్వాత మనం కఠోపనిషత్తుకు వచ్చాం. ఇప్పుడు ఒక సీరియల్ ఆర్డర్లో అంటే అన్ని ఉపనిషత్తు మంత్రాలు కవర్ చేయడానికి వీలుగా ఒక ఆర్డర్ ఫాలో అవుతూ వస్తున్నాం. స్టార్టింగ్లో మనము ఈ ఆర్డర్ ఫాలో అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని మంత్రాలను పికప్ చేసి రకరకాల ఉపనిషత్తు మంత్రాలను మనం చర్చించుకున్నాం. అందులో ఈ 1, 2, 5 కూడా ఇదివరకు చర్చించుకున్నాం. కానీ దీని యొక్క అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా నేను విస్తృతంగా చర్చించబోతున్నాను. ఇది చాలా ముఖ్యం. ఈ ఒక్క మంత్రం యొక్క అందులో దాగి ఉన్న నిగూఢ తత్వాన్ని మీరు అర్థం చేసుకోగలిగితేనండి మీ జీవితం వెంటనే మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? దానికి కావాల్సింది మీకు ఏంటంటే భగవంతుడి మీద నిశ్చయం ఉండాలండి. భగవంతుడి మీద నిశ్చయం, వారి యొక్క మహావాక్యాల మీద నిశ్చయం ఉండాలి. దాని కొరకు మనం చేయవలసిందల్లా 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ప్రసాదించినటువంటి బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది. ఇంకేమీ చేయక్కర్లేదండి. అంత అరటిపండు ఒలిచినట్టుగా భగవంతుడు చెప్తున్నాడు. ఇది 1, 2, 5 కఠోపనిషత్తు. ముందుగా మంత్రము 4 పంక్తులు ఉన్నాయి. ఈ మంత్రాన్ని మేము దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇదివరకు చర్చించుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన మంత్రము. ఎన్నిసార్లు చర్చించుకున్నా కూడా ఈ ఒక్క మంత్రం మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా చదువుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. మిగతా ఏ టూల్స్ ఉన్నాయి కదా, జెమిని అని, పర్ప్లెక్సిటీ అని, చాట్ జీపీటీ అని కొట్టండి. కఠోపనిషత్తు 1.2.5. ఎందుకంటే మీ అంతటా మీరు పరిశోధన చేసి తెలుసుకున్నారనుకోండి, మీకు దాని పట్ల విశ్వాసం కలుగుతుంది. లేకుండా ఉంటే ఏదో చెప్తున్నారండి, వాళ్ళకి నచ్చిన రీతిలో చెప్తున్నారండి అన్నటువంటి విధానంలో ఆలోచన వెళుతుంది. అటువంటి వెళ్ళడానికి అవకాశం లేదండి. మానవ జన్మ అత్యంత దుర్లభం అండి. మనిషి జన్మ 84 లక్షలు. చూసారా, ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు చాలా కమ్యూనికేషన్, మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఆలోచన చేసే కళ ఇచ్చాడు, నిర్ణయం చేసే కళనిచ్చాడు, మంచి ఏమిటి చెడునేంటి గుర్తించే కళనిచ్చాడు, ఆధ్యాత్మికం ఏమిటి ధార్మికం ఏమిటి అర్థం చేసుకునే శక్తినిచ్చాడు. ఇవన్నీ మనం చర్చించుకున్నాం కాబట్టి మీకు ఈ ఎపిసోడ్లో ఈ యొక్క మంత్రము చాలా సులభంగా అర్థమవుతుందండి. ఇప్పుడు మంత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను. అవిద్యాయామంతరే వర్తమానాః. అవిద్యాయామంతరే వర్తమానాః. రెండో పంక్తి, స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పరివర్తంతి మూఢాః. ఆఖరి పంక్తి, అంధేనైవ నీయమానా యదాంధా. 2 సార్లు చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కసారి లైన్ బై లైన్ మీనింగ్ వెళదాం. పంక్తి తర్వాత పంక్తి. అవిద్యాయామంతరే వర్తమానాః మొదటి పంక్తి. ఇందులో ముఖ్యంగా ఏముందండి? అవిద్య ఉంది. ఏమన్నా అంతరే అన్నాడు అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. అవిద్యాయం అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? అజ్ఞానములో జీవిస్తున్న మనుషులు అన్నాడు. వర్తమాన అంటే జీవించడం అన్నమాట. జీవించడము, సంచరించడము, ఇంకా తిరగడము, ఇదన్నమాట. జిజ్ఞాస రూపంలో తిరుగుతూ ఉంటారు. ఇంకా భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు, ఏది శ్రేష్టమైన మార్గం ఎక్కడ దొరుకుతోంది, ఇదని వర్తమానం అంటే ఇప్పుడు వర్తమాన సమయం కాదు. అర్థమైందండి? అవిద్యాయామంతరే వర్తమాన. అజ్ఞానంలో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఓకే అంటారు.
అక్కడ అమ్మో ఇన్ని కోట్ల మంది వెళుతున్నారు ఈ మార్గంలో, ఇది కరెక్ట్ మార్గం అన్నమాట. లేక ఫలానా ఆయన దృష్టి ఇస్తేనే నాలో చైతన్యం వచ్చింది, మీరు భగవంతుడు అన్నమాట. ఇలాగ ఏది పడితే అది, ఎందుకు బుద్ధిని వాడం కదా, గుర్తుపెట్టుకోండి. అందుకని అజ్ఞానంలో జీవిస్తున్న మనుషులు. రెండో పంక్తి, స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. అక్కడ రెండు పదాలు ఉన్నాయండి, ధీరాహ పండితం అన్నాడు. ధీరులు, పండితుడు, వీటి గురించి మనం చర్చించబోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, తమకు తామే జ్ఞానులు మరియు పండితులు అని భావిస్తూ. వాళ్ళు ఏం భావిస్తారంట, మేము జ్ఞానులము, మేము అజ్ఞానులము కాదు. భగవంతుడు చెప్తున్నాడు మీరు అజ్ఞానులని, కానీ మనుషులు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరికి వాళ్ళు, మేము జ్ఞానులము, సర్వశాస్త్ర జ్ఞానము కంట్రోల్లో ఉన్నటువంటిది మాకు ఉన్నది, అర్థమవుతుంది, కంప్లీట్ అర్థమయ్యింది, మేము పండితులము అని భావిస్తూ. అది రెండో పంక్తి. స్వయం, స్వయం అంటే మా ఎవరికి వాళ్ళే. ధీరాహ, ధీరుడు, ధీరుడు అంటే జ్ఞానులు, పండితం అంటే పండితులు, మన్యమాన ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా భావిస్తారు. తమకు తామే జ్ఞానులు మరియు పండితులు అని భావిస్తూ అంధేనైవ నీయమానా యదా అంధాహ. ఇక్కడ అంధ అంటే అందుడంటే ఈ రెండు భౌతిక చర్మనేత్రాలు లేవని కాదండి, ఇక్కడ ఆత్మనేత్రం తెరుచుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ అంధుడంటే ఆధ్యాత్మిక జగత్తులో అంధుడు అంటే మూడవ నేత్రము తెరవనటువంటి వాళ్ళందరూ అంధులే. అర్థమైందండి. అంధుడు అంధులను నడిపినట్లుగా. ఒక అంధుడు, అసలు అంధుడికి వేరే కళ్ళున్నవాడు దారి చూపిస్తాడు, అంధుడికి అంధుడే దారసపడ్డాడు అనుకోండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు, ఎటు వెళ్తారు తెలియదు. సో అంధుడు అంటే ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానికి జ్ఞానం ఇస్తున్నట్లుగా. ఆఖరి పంక్తి ఏంటండి, ఇది అంటే మూడో పంక్తి, నాలుగో పంక్తి మూడో పంక్తిగా చెప్పాను. దంద్రమాణా పరివర్తంతి మూఢా. దంద్రమాణా పరివర్తంతి మూఢా. ఇక్కడ ఏమంటున్నాడు, అజ్ఞానములోనే మునిగిపోయిన మూర్ఖులు నేటి సమాజములో తిరుగుతున్నారు, వర్తమాన సమాజంలో తిరుగుతున్నారు. ఏ విధంగా, అంధేనైవ నియమానా యదా అంధ, అంధుడు అంధులను నడిపినట్లుగా. ఈ ఒక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు నోట్బుక్లో రాసుకోండి. ఈ ఒక్క మంత్రము మీరు అర్థం చేసుకోండి, బుద్ధినేత్రం తెరుచుకొని, చాలా అద్భుతమైనటువంటి మార్పు మీలో వస్తుందండి. ఇప్పుడు కొంచెము దీని డీప్లోకి వెళ్దామండి. స్వయం ధీరాహ పండితం మన్యమాన, అందులో ధీరాను పండితం ఈ రెండు కీలకమైన పదాలండి. ధీరుడు ధీరాహ పండితం ఈ రెండు. తర్వాత ఇంకొక పంక్తి కూడా ఉంది, మూడో పంక్తిలో దంద్రమ్యమాణా పరివర్తంతి మూఢా. అందులో దంద్రమ్యమాణ అన్న పదం కూడా తెలుసుకోవాలి. ఈ మూడు పంక్తులు తెలుసుకుంటే ఇందులో తత్వం ఇలా అరటిపండు వచ్చినట్టుగా మీరు అర్థం చేసుకుంటారు. అర్థమైందండి. ఈ మూడు పదాలను నేను చాలా డీటెయిల్గా విశ్లేషించబోతున్నాను. అర్థమైందండి. సో ఇక్కడ ఏమన్నా, స్వయం ధీరాహ పండితం మన్యమానా అన్న పంక్తిలో ధీరాహ మరియు పండితం అన్న పదాలు, మరియు దంద్రమ్యమాణా పరివర్తంతి మూఢాహ అన్న పంక్తిలో దంద్రమ్యమాణా అన్న పదాలు ఈ మంత్రం వెల్లడించిన లోతైన తత్వము అర్థము చేసుకోవడానికి అత్యంత కీలకము. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. ముందుగా ధీరాహ, మొదటిది. ధీరాహ అంటే ధీరుడని ఎవరిని అంటారో పరిశీలిద్దాం. ముందుగా ధీరుడు అంటే ఎవరు? స్థిర బుద్ధి గలవాడు. ధీరుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. స్థిర బుద్ధి గలవాడు, వివేకవంతుడు అంటే బుద్ధినేత్రాన్ని తెరుచుకునేవాడు, విచక్షణా జ్ఞానము, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, జడ్జింగ్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు చూసారా, అది ఉన్నవాడు, పుష్కలంగా ఉన్నవాడు అనమాట. అంటే ఏదో ఎవరో చెప్పారు ఏదో అయిపోయిందంటే నమ్మడండి, దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయమంటాడు. అర్థమైందండి. వివేకవంతుడు, సత్యాన్ని గ్రహించే శక్తి కలవాడు, ఆత్మజ్ఞానం వైపు నడిచేవాడు. సత్యం అంటే ఆత్మనండి. నేను దేహం అంటే అసత్యం, అసతోమా సద్గమయ అంటున్నాం కదా. అక్కడ మృత్యోర్మ అమృతంగమయ అంటాం కదా. మృత అంటే దేహం, మృత వినాశి, అమృత అంటే అవినాశి ఆత్మ. సో ఆత్మజ్ఞానం వైపు నడిచేవాడు. ఉపనిషత్తులలో ధీరుడు అనేది ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి సూచకమండి. అర్థమైందండి. ఉపనిషత్తులు ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి సూచకం ఏమిటంటే ఆ పదము ధీరుడు అన్న పదం అంట. కానీ ఈ మంత్రములోని స్వయం ధీరాహ అన్న పదాలు ఏం చెప్తున్నాయి చూడండి. అక్కడ ధీరుడు గురించి ఎంత గొప్పగా చెప్పాడా, కానీ ఇక్కడేమంటున్నాడు, స్వయం ధీరాహ పండితం మన్యమాన. ఎవరికి వాళ్ళే మేము ధీరులము, ఎవరికి వాళ్ళే మేము పండితులము అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి దాని యొక్క ఏమనుకుంటున్నారో. వర్తమానములోని మనుషులు నిజముగా ధీరులు కాకపోయినప్పటికీ తమకు తామే ధీరులమని భావిస్తున్నారు.
చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో వ్యంగ్యం ఉందంట, చూసారా? ఐరనీ అంటారు ఇంగ్లీష్లో. వ్యంగ్యం అన్నమాట. అంటే ఏంటి? మీరు అసలు ధీరత్వంలో ఒక్క లక్షణం కూడా మీలో లేదు, కానీ మేము పరిపూర్ణ జ్ఞానులము, పరిపూర్ణ పండితులము అనుకుంటున్నాం, చూసారా? అది వ్యంగ్యం ఉందని చెప్తున్నాడు. దీన్ని గమనించాలి. ఆ వ్యంగ్యం ఏంటి, దేనివల్ల వచ్చింది? అక్కడ ఒకటి రెండు పాయింట్స్ ఉన్నాయండి. మొదటిది తప్పుడు నమ్మకం, ఫాల్స్ సెల్ఫ్ బిలీఫ్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆ, వారు తమలోని అజ్ఞానాన్ని గుర్తించరు. నేను దేహం అనే భ్రాంతిలో ఉన్నాను, నేను ఆత్మ, ఇది నా దేహం అని సింపుల్ గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మనం ఒప్పుకోవడం లేదంటే అజ్ఞానంలో ఉన్నట్ట, జ్ఞానంలో ఉన్నట్ట చెప్పండి? మనం జ్ఞానుల అజ్ఞానుల? అర్థమైందండి. అందుకని ఏమన్నాడు? ఫాల్స్ సెల్ఫ్ బిలీఫ్, వారు తమలోని అజ్ఞానాన్ని గుర్తించరు, తామే వివేకవంతులు అని నమ్ముతారు. రెండో పాయింట్, అహంకారం. నువ్వు అహంకారంలో ఏం చెప్తున్నాడు? 100% అజ్ఞానములో ఉన్నప్పటికీ నాకు అన్నీ తెలుసును అనే భావము వారిలో ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏమిటో చూద్దామండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక్కసారి గమనించండి. అజ్ఞానములో ఉంటూ తమను తాము జ్ఞానులుగా భావించటము అజ్ఞానము కంటే ప్రమాదకరం అంట. చూసారండి, అజ్ఞానములో ఉంటూ తమకు తాము జ్ఞానులుగా పరిగణించుకోవడం అంట అజ్ఞానము కంటే ప్రమాదకరంలో ఉన్నారంట వాళ్ళు. కనీసం అజ్ఞానులు అంటే నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాడు ఎవరైనా చెప్తే, కానీ అజ్ఞానంలో ఉంటూ జ్ఞానులు అనుకునే వాళ్ళని ఎవరేమంటాడు చెప్పండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఎందుకంటే దానికి కారణం చెప్తున్నాడు. ఎందువలనంటే ఇది సత్యమైన జ్ఞాన ప్రాప్తికి అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే నేను జ్ఞాని అనుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పిన మాట వింటానా చెప్పండి? వినను, రిజెక్ట్ చేస్తాను. లేదంటే మీరు చెప్పింది అసత్యం, నేనే పరిపూర్ణ జ్ఞానిని అనుకుంటాను కదా, అడ్డంకిగా మారుతుంది. సో సారాంశంలో ఏం చెప్తున్నాడు ఈ ధీరుడు గురించి? ఈ మంత్రంలోని ధీరాహ అన్న పదము నిజమైన జ్ఞానికి సూచకము కాదు, జ్ఞానము యొక్క విరుద్ధ భావాన్ని సూచిస్తుంది. ఫాల్స్ సెన్స్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. అందులో తుది సత్యం ఏమిచ్చాడు? ధీరుడు అనేది ధీరుడు అనేది ఉన్నత పదము, కానీ ధీరుడనే ఉన్నత పదము. అది ధీరుడి లక్షణాలు చెప్పుకున్నాం కదా, అది చాలా ఉన్నత పదం. కానీ ఇక్కడ అది అహంకారపు ముసుగు అన్నమాట. అహంకార ముసుగులో అజ్ఞానంలో ఉంటూ జ్ఞానిగా అనుకుంటున్నాడు, ధీరుడు అనుకుంటున్నాడు. ధీరత్వం అంటే జ్ఞాని అనమాట. ఇదే అంధుణ్ణి నడిపించే స్థితికి మూల కారణము. ఇప్పుడు రెండో విషయం, పండితం గురించి తెలుసుకుందాం. పండితుడు, ఎవరిని పండితుడు అనాలో గమనించండి. పండితుడు అంటే కేవలం పుస్తక జ్ఞానం ఉన్నవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో పండితుడు అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించిన వాడు. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే కాదంట, ఆత్మ అనుభవం చేసుకునేవాడు, ఆత్మ అనుభవం కలవాడు, అందరినీ సమదృష్టితో చూసేవాడు, వినయము మరియు వివేకముతో జీవించేవాడు. ఇక్కడ గీతా శ్లోకం గుర్తొచ్చింది నాకు, 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం. ఇక్కడ ఏమంటాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకేచ పండిత సమదర్శిన అంటాడు. అక్కడ పండితులకు నిర్వచనం ఇచ్చి, నిజమైన పండితుడు అంటే ఇదంట. అంటే స్వచ్ఛమైనటువంటి విద్యాసంపన్నుడైన వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి పట్ల ఎంత గౌరవం అయితే ఉంటుందో, శునక మాంసము తినే చండాలుడి పట్ల కూడా అదే రీతి గౌరవం ఉంటుందో, ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైన పండితుడు అంటుంది. 5వ అధ్యాయం 18వ శ్లోకం నోట్ చేసుకోండి. దీనికి భిన్నంగా ఇప్పుడు ఈ మంత్రంలో మళ్ళీ వ్యంగ్యం వచ్చింది. అక్కడ ధీరత్వంలో కూడా వ్యంగ్యం అని చెప్పారు, ఇక్కడ వ్యంగ్యం ఉంది. ఏముంది? దీనికి భిన్నంగా ఈ మంత్రంలో పండితం అన్నాడు. అక్కడ పండితం అన్న పదము పండితులకు ఉండవలసిన ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ, అర్థమైంది? పండితులకు ఉండవలసిన ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ తమకు తామే మేము పండితులము అని ప్రకటించుకున్న వారి గురించి ప్రస్తావన. ఇది ఉపనిషత్తులు మనకి, అంటే మన 3వ నేత్రాన్ని తెరిపిస్తూ ఉంది, ఘాటుగా మనకి బోఫర్స్ గన్ను పెట్టి పేలుస్తోందన్నమాట. అర్థం చేసుకోండి. అందువల్ల ఇక్కడే ఈ పదము ద్వారా ఉపనిషత్తు గొప్ప హెచ్చరిక చేస్తోంది. శాస్త్రజ్ఞానము ఆత్మజ్ఞానము కాదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం శాస్త్రాల జ్ఞానం అంతా ఉంది, వేదాలన్నీ తెలుసును, ఉపనిషత్తులు తెలుసును,
ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ కూడా కంఠోపాఠం చేసుకున్నాను, అన్నీ ఏది అడిగినా నేను చెప్పగలను, ఎన్ని డిబేట్స్లోనైనా పాల్గొనగలను, ఇది ఇది ఆత్మజ్ఞానం కాదంటున్నాడు. అర్థమైందండి? శాస్త్రజ్ఞానం ఆత్మజ్ఞానం కాదు. శాస్త్ర పరిజ్ఞానం అద్భుతంగా ఉండవచ్చు, మాటలలో నైపుణ్యము ఉండవచ్చు, కానీ అనుభవం లేకపోతే అది నిజమైన జ్ఞానము కాదు. అర్థమైందండి? అనుభవం లేకపోతే అది నిజమైన జ్ఞానము కాదు, కేవలము అహంకారముతో కూడిన శాస్త్రజ్ఞానం. అందుకని అహంకారం ఉంటుందండి, ప్రవచనకర్తల్లో కూడా అహంకారం ఉంటుంది. అది ఎప్పుడు పోతుందంటే ఆత్మజ్ఞానం ఉంటేనే పోతుంది. నేను ఏదో నాకు తోచిన విధంగా నేను నేర్చుకున్నాను, చెప్తున్నాను, అందరినీ గౌరవించాలి, అందరూ పరమాత్మ సంతానము, ఆత్మిక స్థితిలో అందరూ సోదరులే, ఇటువంటి భావన ఆత్మజ్ఞానం ద్వారానే వస్తుంది. ఏమైనా హెచ్చరిక చేస్తుందంట, శాస్త్రజ్ఞానం ఆత్మజ్ఞానము కాదు, శాస్త్ర పరిజ్ఞానం అద్భుతంగా ఉండవచ్చు, మాటలలో నైపుణ్యం ఉండవచ్చు, కానీ అనుభవం లేకపోతే అది నిజమైన జ్ఞానము కాదు, కేవలము అహంకారముతో కూడిన శాస్త్రజ్ఞానము, నాకు సర్వము తెలుసును అనే భావము. ఇటువంటి మనోస్థితి మనిషిలో వినయము అనే దివ్య గుణాన్ని నశింపజేస్తోంది. ఇగోలెస్, వినయం అంటే ఏంటి? హ్యూమిలిటీ అంటారు కదా. ఇక్కడ ఈగో అంటే అహంకారం, నేను ఒక్కడిని చాలా గ్రేట్, అందరూ నా మాట వినాలి అనుకోవడం ఈగో. అందరినీ గౌరవించడం, మీరు చెప్పినా నేను వింటాను అనుకోవడం, అది వినయ విధేయతలు అంటాం కదా. దాన్ని, ఆ గుణాన్ని, ఆ దైవీ సంస్కారాన్ని నశింపజేస్తుందంట. వాళ్ళు ఏం చేస్తారంట, గురువును అంగీకరించనివ్వదు. నేనే గురువుని, నాకెవరు గురువు, నేను ఎవరి మాట వినను. సో గురువుని అంగీకరించనివ్వదు, సత్యాన్వేషణను ఆపేస్తోంది, తమలోని అజ్ఞానాన్ని గుర్తించకుండా చేస్తోంది. చూసారా, తమను తామే మోసము చేసుకోవడం అంటే ఇదే. ఎవరికి వాళ్ళకు వాళ్ళు మోసపోతున్నారు. సంస్కార పరివర్తన ద్వారానే శ్రేష్టమైన జన్మలు, ఆ విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. అందుకని ఏమన్నాడు ఇక్కడ ఇంగ్లీష్లో, సెల్ఫ్ డిసెప్షన్ అన్నాడు. ఎవరికి వాళ్ళే మోసపోతున్నారు, వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ ధీరాహ పండిత రెండు కలిపి సమగ్ర భావం తెలియజేస్తాను, అర్థం చేసుకోండి. ధీరాహ పండితం కలిపి సమగ్ర భావం. స్వయం, ఎందుకంటే ఈ పంక్తిలో రెండు పదాలు వచ్చాయి, స్వయం ధీరాహ పండితం మన్యమానాహ అన్న పదంలో ధీరాహ ఉంది, పండితం ఉంది. తమకు తామే మేము జ్ఞానులము, మేము పండితులము అని భావిస్తూ ఉన్నప్పటికీ వాస్తవానికి వారు అజ్ఞానములో ఉన్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. అత్యంత కీలకమైన సత్యం ఏమిటంటే, ఈ తప్పుడు భావాన్నే ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్కాలర్షిప్ అంటున్నాడు. ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్కాలర్షిప్ అంటున్నాడు. ఈ తప్పుడు భావాన్ని, దీన్ని ఫాల్స్ విజ్డమ్ అని కూడా అన్నాడు. ఫాల్స్ విజ్డమ్, తప్పుడు భావాన్ని ఈ విధంగా ఫాల్స్ విజ్డమ్ అని కూడా అంటారు. అంధుడిని నడిపించడం అంటే ఇదే. ఇప్పుడు మనము మూడవ విషయము, దంద్రమ్యమాణ అన్న పదం తెలుసుకుందాం. అసలు ఏంటో తెలుసుకోవాలి కదా. దంద్రమ్యమాణాహ, అల్లాడుతూ తిరుగుతున్న వాళ్ళు అంటే స్పష్టత లేదు, క్లారిటీ లేదు. ఆ జ్ఞాని అనుకున్న వాడికి కూడా క్లారిటీ లేదు. అర్థమైందండి? అందుకనే అల్లాడుతూ తిరుగుతున్నవారు, ఒక స్థిరమైన మార్గము లేకుండా గందరగోళములో సంచరించేవారు అంటున్నాడు. దంద్రమ్యమాణ అంటే అదండి. ఒక స్థిరమైన మార్గము లేకుండా గందరగోళములో సంచరించేవారు, వక్ర మార్గాల్లో తడబడుతూ నడిచేవారు. చూసారా, వక్ర మార్గాల్లో ఇది ఒక అస్థిరత. మూడు చెప్పాడు, ఒకటి అస్థిరత, తర్వాత గందరగోళము, మూడవది దారి తప్పడం. అస్థిరత, గందరగోళము, దారి తప్పడము అనే మూడు భావాలను కలిపి సూచిస్తోంది. అంటే వారికి సరి అయిన దిశ తెలియదు, నిర్ణయాల్లో స్థిరత్వము లేదు, ఒక మార్గము నుండి వేరొక మార్గానికి మారుతూ ఉంటారు. స్థిరంగా ఉన్న వాళ్ళు ఎక్కడ మారుతారా? ఆత్మ, పరమాత్మ, రాజయోగం, సంస్కార పరివర్తన, వీళ్ళు మారని, ఎక్కడికి మారని, ఒకటే ఫిలాసఫీ, హైయెస్ట్ ఫిలాసఫీ, భగవంతుడు చెప్పిన ఫిలాసఫీ. వారు ఈ విధముగా అవిద్యలో ఉంటూ తమకు తామే జ్ఞానులుగా భావిస్తున్న వారు. అవిద్య, ఇగ్నరెన్స్ అంటాడు ఇంగ్లీష్లో, అజ్ఞానము ఉంటూ వాళ్ళు జ్ఞానులుగా భావిస్తున్నవారు. ఈ కోవకు చెందిన వారిలో సత్యాన్ని గ్రహించే శక్తి ఏ కోశాన కనపడదు. చెప్పిన వినరండి, చెప్పడానికి కూడా భయపడతారు, చెప్పేవాళ్ళు కూడా భయపడతారు. ఎందుకు చెప్తారు? వినప్పుడు ఎందుకు చెప్తారు? అందుకని గీతలో 4 రకాల వాళ్ళకి చెప్పొద్దని అన్నాడు కదా. నా అతపస్కాయ న భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి అన్న 18వ అధ్యాయంలో వస్తుంది చివరిన. అర్థమైంది? ఇదంతు నా తపస్కాయ అని. ఇక్కడ తాత్పర్యం అండి, ఎండింగ్కి వస్తున్నాం మనం ఇప్పుడు. తాత్పర్యం ఏం చెప్తుంది ఇది? ఈ యొక్క మంత్రం యొక్క భావం, వర్తమాన సమాజములో 100% అజ్ఞానములో జీవిస్తూ తమకు తామే
మేము తెలివైన వారము, మేము పండితులము, మేము జ్ఞానులము అని భావించే మనుషులు నిజానికి మూర్ఖులు. అటువంటి వారు అలా అజ్ఞానములోనే అల్లాడుతూ అందులను నడిపించినట్లుగా ఒకరిని ఒకరు తప్పుదారిలో నడిపించుకుంటూ ఉంటారు. ఇందులో లోతైన తత్వం ఒకటి చెప్తానండి. ఈ మంత్రము వర్తమాన సమాజములోని అత్యధిక శాతం మనుషుల స్థితిని సుస్పష్టంగా వివరిస్తుంది. తత్వంలోకి మన ప్రతి దానిని తత్వంలోకి వెళుతున్నాం. అందుకనే ఇంత డీటెయిల్డ్గా మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తత్వం లేకపోతే ఊరికనే నా ఒక వాక్యం చెప్పి ముగించేయచ్చండి. ఒక ఎపిసోడ్లో 10 చెప్పుకోవచ్చు, 10 శ్లోకాలు చెప్పుకోవచ్చు. అందుకని మనం ఆచరణ కోసం కాదు కదా. తత్వం అంటే ఆచరణ ఏ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ మంత్రం వర్తమాన సమాజంలో అత్యధిక శాతం మనుషుల దుస్థితిని సుస్పష్టంగా వివరిస్తుంది. ఇందులో ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి అవిద్య, ఇదే అసలు సమస్య. ఇక్కడ అవిద్య అంటే సాధారణ విద్య లేకపోవడం కాదు. విద్య అంటే ఏదో అకాడమిక్ డిగ్రీసు ఏదో చదువుకున్నాం అది కాదండి చెప్పేది. ఇక్కడ విద్య అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అనమాట. అవిద్య అంటే సాధారణ విద్య లేకపోవడం కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే ఆధ్యాత్మికత అంటే చెప్పాను కదా 4 విషయాలు. ఆత్మవిద్య అంటే నేనెవరిని, నా తండ్రి ఎవరు, పరమాత్మ. అదేవిధంగా సృష్టి చక్రంలో ఏ విధంగా పరిభ్రమిస్తా, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్యగతి. అర్థమైంది. ఇది అనమాట. ఇది లేకపోవడం అనమాట. ఇది అందుకని 9వ అధ్యాయం 2వ శ్లోకం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా వినండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటాడు అక్కడ. అది రాజవిద్య, దీనికంటే గొప్ప విద్య లేదు. ఇది గుహ్యతతో కూడుకున్న విద్య. ఇది ఆత్మని శుద్ధి చేస్తుంది. చదువుకోండి అక్కడ. అర్థమైందండి. ఈ తమ సత్యస్వరూపాన్ని గుర్తించలేకపోవడం అంటే శరీర భ్రాంతిలోనే ఉంటే శరీరం చాలించిన తర్వాత శవాన్ని ఇక్కడే పడేస్తున్నాం కదండి. ఆత్మ వెళుతుంది కదా. శవానికి శరీరానికి ఉన్నటువంటి, జీవాత్మకి శవానికి ఉన్న తేడాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సత్యస్వరూపాన్ని గుర్తించలేకపోవడం. నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను శరీరము అని భావించడం, ఇదే ప్రధాన అవిద్య అన్నాడు. ప్రధాన అవిద్య. ఇవన్నీ కూడా నేను స్టడీ చేసింది. మీకు కూడా ఇవన్నీ దొరుకుతాయి. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ AI టూల్స్లోకి వెళితే అర్థమైందండి. రెండవది స్వయం పండిత భావము. నేనే పండితుడు అనుకున్నటువంటి భావంలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు అంటుంది ఈ మంత్రము. ఇది వర్తమానములో జరుగుతున్న అతిపెద్ద మోసము. మనిషి భౌతిక చదువు, స్థూల ధనము, ఉన్నతమైన పదవులు, 3టికి ఇంపార్టెన్స్ ఇస్తాడంట. ఒకటి భౌతిక చదువు అంటే ఉద్యోగం, వ్యాపారం వస్తే అమెరికా వెళ్తాం, డాలర్లు సంపాదించుకుంటాం, పెద్ద ఇల్లు కట్టుకుంటాం. ఇవన్నీ భౌతిక చదువు, స్థూల ధనము, ఉన్నతమైన పదవులు. వీటి వలన తాను చాలా తెలివైన వాడినని అనుకుంటాడు. కానీ ఉపనిషత్తు ఏమి చెప్తోందంటే ఆత్మజ్ఞానము లేనివారు అవిద్యలో ఉన్నారు. అంటే 100% అజ్ఞానములో జీవితాలను కొనసాగిస్తున్నారు. నేను దేహము అని భావించడము నిజమైన జ్ఞానము కాదు. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానము మరియు భౌతిక జ్ఞానం మధ్య ఉన్న తేడా. వేదము. ఆఖరిదండి 3వది. 2 మహావాక్యాలు ఉన్నాయి. 3వది ఏంటి? అంధుడి ఉపమానం ఇచ్చాడు ఇక్కడ. ముఖ్యంగా అంధుడి ఉపమానం. ఈ మంత్రములో అద్భుతమైన ఉపమానం ఉంది. అంధుడు అంటే ఏంటి? సరియైన మార్గము తెలియని వ్యక్తి. ఆ సరియైన మార్గము తెలియని వ్యక్తిని అంధుడు. ఇతరులకు సరియైన మార్గము తెలియని వ్యక్తి ఇతరులకు మార్గదర్శనము చేయడం. అంటే ఒక అంధుడు వేరొక అంధుడిని నడిపించడం, ఒక అజ్ఞాని ఇతర అజ్ఞానులకు జ్ఞానాన్ని బోధించడం. నేటి వర్తమాన సమాజ స్థితిని ఈ మంత్రము కళ్ళకు కట్టినట్లుగా ప్రతిబింబిస్తుంది. ఆత్మజ్ఞానము లేని గురువులు, వారి వెనక నడిచే అనుచరులు అందరూ తప్పుదారిలోనే ప్రయాణము చేస్తున్నారు. ఇక్కడితో నేను ఈ చర్చను ముగిస్తానండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే మంత్రంపై చర్చని కొనసాగిస్తూ దీన్ని సమర్థించే గీతా శ్లోకాలు, దీన్ని సమర్థించే ఇతర ఉపనిషత్తు మంత్రాలు మనం చర్చించుకోబోతున్నామండి. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.